మాదరి భాగ్య రెడ్డి వర్మ. ఇదేదో ఈ సమాసం ఏదో కొంచెం భిన్నంగా ఉంది. ఇది సవర్ణ సమాసమా అవర్ణ సమాసమా? వెనకడికి ఒక ఆయన ఏదో వ్యాసాలు రాస్తుండేవాడు విశాఖపట్నం నుంచి. షేక్ జాకబ్ శాస్త్రి అని. భలే ఉంది పేరు. ఎంత సెక్యులర్ నేమ్ ఎక్కడ కనపడుతుంది. అట్లాంటిది రెడ్డి వర్మ. ఆయనకి వచ్చి చేరిన విధానం వేరుగా ఉండొచ్చు, కానీ చూడగానే రెడ్డి ఒక కుల చిహ్నం, వర్మ ఇక్కడ వేరే అర్థంలో వర్మ బిరుదు ఇచ్చిన ఆర్య సమాజ్ వాళ్ళు, వర్మ అన్నది ఒక క్షత్రియ సమాజానికి చెందింది. సో మాదరేమో సరే ఇంటి పేరు. ఇట్లా ఎలా సాధ్యమైంది అని హిస్ నేమ్ ఇట్ సెల్ఫ్ వాస్ వెరీ క్యూరియస్ టు మీ. నేను ఇలా ఇక్కడ పుట్టాను, ఈ కులంలో పుట్టాను, కులం కాని కులంలో పుట్టాను, నన్ను ఎలా పిలుస్తున్నారు, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. నన్ను మాలంటున్నారా, మాదిగంటున్నారా, నన్ను పంచముడు అంటున్నారా, ఏమంటున్నారు, అసలు నన్ను ఎలా పిలవాలి అన్నది భాగ్యరెడ్డి వర్మకు వచ్చినటువంటి సందేహమే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా వచ్చింది. మిమ్మల్ని హరిజన్ అని పిలుస్తామని కాదు, మన అనుమతి లేకుండా పిలిచేస్తున్నారు. అన్ని కోట్ల మంది అనుమతి లేకుండా మీరు మహాత్ములు కావచ్చు, కానీ మమ్మల్ని ఎలా పిలవాలన్నది మా అనుమతి కావాలి. అలాంటిది మీరు మమ్మల్ని హరిజనులు అనేసారు. అంబేద్కర్కి వచ్చిన అభ్యంతరం ఏమిటి? హరిజనులు అంటే ఏమిటి గాంధీ? చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కదా, భగవంతుని బిడ్డలు. ఎవరిని దేవుడి బిడ్డలు అంటారు తెలుసా? తండ్రి ఎవరు తెలియని వాళ్ళని ఈ సమాజంలో పిలుస్తున్నారు. అట్లాగా మీరు మా తల్లుల్ని మమ్మల్ని అవమానిస్తారా? ఇదొక పాయింట్. అనదర్ పాయింట్ అయితే కాసేపు మీ వైపు నుంచి ఆలోచిద్దాం. మమ్మల్ని దేవుని బిడ్డలు అనేసారు. ఇఫ్ వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఆర్ యు ది చిల్డ్రన్ ఆఫ్ ది డెవిల్? మీరు దేవుని బిడ్డలమైతే మీరు మిగిలిన వాళ్ళు దెయ్యపు బిడ్డరా? ప్లీజ్ విత్డ్రా. ఆయన పోరాట ఫలితంగా హరిజన శబ్దాన్ని చట్టసభల నుంచి తొలగించాల్సి వచ్చింది.